హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వార్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎవరైనా గుర్తుపట్టుంటే, మేము లాస్ట్ సాటర్డే రోజు వైజాగ్ వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసరికి ఇంకొక ట్రిప్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ 5-4 అవుతుంది మేము బయలుదేరుతున్న టైంకి. అది ఫ్రైడే రోజు. వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా అనమాట. అక్కడ ఎడిటింగ్ చేయడానికి అవంతా వీలు కాదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అయితే పెడుతున్నాను. ఇక్కడ 5-4కి అయితే మేము బయలుదేరినాము ఈవినింగ్. మార్నింగ్ జర్నీ అయితే బాగుంటుండే, కానీ మా ఆయనకి ఏవో పనులు ఉండడం వల్ల కొంచెం అవన్నీ చూసుకొని వెళ్దామని చెప్పేసి కొంచెం ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నైట్ ఒక దగ్గర అయితే ఆపామన్నమాట. ఓన్లీ టాయిలెట్స్కి అలాగే పిల్లలకు ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆపాము. ఇక్కడ సైడ్కి ఏమో అక్కడ ఇడ్లీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇడ్లీ చేస్తుండ్రి, వేడివేడిగా అవుతుందేమో అని వెయిట్ చేస్తే వాళ్ళు ఇంకా 10-15 మినిట్స్ అంటున్నారు. అందుకే ఇంకా లేట్ నైట్ జర్నీ సేఫ్ కాదు కదా అనేసి ఇంకా తీసుకోకుండా బయలుదేరాం అనమాట. ఓన్లీ అక్కడ సైడ్కి పునుగులు వేస్తున్నారు, అవైతే పునుగులు అయితే తిన్నారు పిల్లలు. అందరం అయితే తినేసినాము. ఇంకా అటు నుంచి ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. టిఫిన్ అయ్యేలోపు ఇంకా 50 మినిట్స్ టైం పడుతుంది అనమాట. అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేసినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 10:29 అవుతుంది నైట్. ఇక్కడ మేము ఫస్ట్ తిరుపతి అనుకొని తిరుపతికి వెళ్ళామన్నమాట. అంటే వెళ్ళలేదు, తిరుపతి మీద నుంచే వెళ్ళాము. కానీ మాకు తిరుపతి దర్శనం వచ్చేసి నైట్ 11కి ఉంది. నైట్ అంటున్నా, మండే రోజు ఉందన్నమాట. మేము వెళ్ళింది ఆ రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే నైట్ 10:29 అవుతుంది. మాకు దర్శనం ఉన్నది మండే రోజు అనమాట. ఈ మధ్య గ్యాప్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అక్కడ మనకు పాండిచ్చేరి దగ్గరనే ఉంటుంది కదా, అందుకని పాండిచ్చేరి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. అక్కడ టైం వచ్చేసి 12:17 అవుతుంది అనమాట. నైట్ 12 అయితే దాటిపోయింది. ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో అయితే ఇంకా కొంచెం సేపు అయితే ఆపాము. 1:30 నుంచి 2:30 వరకేమో ఆపామన్నమాట. ఒక 1 అవర్ అలా పడుకున్నారు కార్లోనే. దాని తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈయన కాకుండా కళ్యాణ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉదయం అనమాట, పాండిచ్చేరిలో ఉదయాన్నే మాకైతే రూమ్ వచ్చేసి చెక్ ఇన్ వచ్చేసి 11 o'clock ఉంది. అప్పటి వరకు లేదనమాట, ఎందుకంటే వేరే వాళ్ళు ఉండుంటారు కదా, వాళ్ళు చెక్అవుట్ చేసిన తర్వాత రూమ్ క్లీన్ చేసిన తర్వాత మనకు ఇవ్వాలి. అంతవరకు మేము బయట టాయిలెట్స్ ఉంటాయి కదా, వాష్రూమ్ అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్గా బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. దగ్గరికి ఆల్రెడీ 1 వీక్ ముందే వైజాగ్ బీచ్కి వెళ్ళాము. ఇక చూద్దామని చెప్పేసి, ఎందుకంటే తిరుపతికి దగ్గరలో ఉంది, అలాగే పాండిచ్చేరి కూడా ఒక ఫేమస్ ప్లేసే కాబట్టి చూడలేదు అనుకోకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు. ఆ దర్శనం కూడా మనకు తిరుపతి దర్శనం కూడా మండే ఉంది కాబట్టి టైం ఉంది కదా అని ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. ఇది పాండిచ్చేరి బీచ్, మొత్తము రాళ్ళు ఉంటాయి అన్నమాట అంతా. ఇక్కడ మధ్యలో కూడా ఏవో కట్టెల్లాగా ఉన్నాయి, అవి కట్టెలో రాళ్ళో తెలీదు, అది కూడా చూపిస్తాను కొంచెం ముందులో. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి కట్టెరా రాళ్ళ తెలియదు అనమాట మనకి. అంతా రాక్సీ అని అంటారంట ఇక్కడ ప్లేస్. దాని నెక్స్ట్ డే ఇక్కడ యోగా డే ఉంది కదా, పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ ఇక్కడ దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ దూరం వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 3-4 కిలోమీటర్స్ దూరం వరకు పిల్లలంతా యోగా మ్యాట్స్ వేసుకొని క్లాసెస్ ఏవో చెప్తున్నారనమాట. నెక్స్ట్ డే మేము వెళ్ళిన నెక్స్ట్ డే యోగా డే ఉండే, అందుకని ఇంకా పిల్లలందరూ ఇలా బీచ్ పక్కన ఈ విధంగా యోగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్ మాకు ఇంకా రూము ఖాళీ అయ్యేలోపు ఇటైతే వచ్చేసినాము. ఇంకా వాటర్లోకి అయితే ఏం వెళ్ళలేదన్నమాట. కొత్త బీచు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మేము పిల్లలు తడిచిపోతే కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా మాకు రూమ్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు వాటర్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్ళలేదు. ఓన్లీ ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా దూరం నుంచే ఇలాగే చూస్తూ కొంచెంసేపు ఇలాగే రూము మనకు ఖాళీ అయ్యే వరకు ఇట్టే టైంపాస్ చేయాలి. ఇంకా మామూలుగా ఈ బీచ్ సైడు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట, ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి. అన్ని రకాల స్కూల్స్ వాళ్ళు అయితే ఉన్నారు. అందరికి ఇంకా తెలుగు ఒక్కరికి రాదనమాట, అందరూ తమిళ్లోనే మాట్లాడుతున్నారు.
అన్ని స్కూల్స్ వాళ్ళు తినే ఫుడ్ కూడా అక్కడ చాలా హెల్తీ ఫుడ్ అనమాట. అన్నీ బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ నట్స్ అంటుంటాయి కదా! అవన్నీ వాళ్ళు అవే తింటున్నారనమాట పిల్లలు కూడా. ఇదొచ్చేసి లైట్ హౌస్ అంట. ఫస్ట్ లైట్ ఇక్కడే వెలుగుతుందని చెప్పేసి రాసింది అక్కడ లైట్ హౌస్ అని. దాని తర్వాత పక్కకు కొంచెము మనకు మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇక్కడ. దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ వరకు అలాగే వాకింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. మార్నింగ్ కాబట్టి వాకింగ్ కూడా మంచిదే. ఇంకా అక్కడ నుంచి మేము ఏదో వైట్ టౌన్, ఫ్రెంచ్ కాలనీ అని ఉంటుంది. అక్కడికైతే ఇంకా వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. మీకు స్టార్టింగ్ క్లిప్లో పెట్టాను కదా, అది ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇక్కడ టిఫిన్కి అయితే ఆపాము. కానీ చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నదనమాట. పిల్లలందరూ పడేసారు, మేమంతా పడేసినాం అనమాట. అసలు ఏది ఒక్కటి కూడా బాగాలేదు ఆడ. అక్కడ నుంచి ఇక్కడే అనమాట మేము తీసుకున్న రూము. ఇది ఏదో రాయల్ విల్లానో ఏదో ఉందన్నమాట. లీ రాయల్ విల్లా అనమాట. ఇందులోనే మనకు రూమ్ అయితే తీసుకున్నాము. వాళ్ళు చెక్అవుట్ అయితే అయిపోయారు, మాకన్నా ముందున్న వాళ్ళు. తర్వాత మేము ఇప్పుడు చెక్ ఇన్ అవ్వాలి. ఇక్కడ అందరికి కలిసి ఒక రూమ్ అయితే ఇవ్వరనమాట. ఓన్లీ 4 మెంబర్స్, అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలకు మాత్రం ఒక రూము. ఇంకా ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ సపరేట్ రూమ్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ 2 రూమ్స్ అయితే తీసుకున్నారనమాట. 2 ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక పైన ఫ్లోర్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం రెస్టారెంట్, అన్ని రకాల చైనీస్ రెస్టారెంట్, పబ్, అలాగే జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇంకేంటి బార్ అన్నీ ఇందులోనే ఉంటుంది. కానీ కాస్ట్ అయితే చాలా విపరీతంగా ఉంటాయి అన్నమాట. మనకు కావాలనుకుంటే అందులోనే తీసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనకు రూమ్ అయితే ఇందులో అయితే తీసుకున్నారు. 2 రూమ్స్కి ఎంతో కాస్ట్, ఒక రూమ్కి 5,000 ఏమో ఉందన్నమాట. 2 రూమ్స్ అయితే తీసుకున్నాడు ఒక 1 డే కోసమే. నెక్స్ట్ డే మళ్ళీ తిరుపతి బయలుదేరాలి. ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఇలా ఉందన్నమాట. ప్యారిస్, దుబాయ్, లండన్, అలాగే పాండిచ్చేరిలో, ఇక్కడ అన్ని ప్లేస్లలో మనకు టైం ఎంత అవుతుందని చెప్పేసి అక్కడ ఉంది. టోక్యో అవన్నీ టైం అయితే ఉందన్నమాట. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్న తర్వాత మన లగేజ్ అయితే పైకి అయితే తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇది లిఫ్ట్ అనమాట. లోపల మనకు క్యాసినో చూసినట్టయితే గోవాలో సేమ్ క్యాసినోలో ఉన్నట్టే ఉంది మొత్తం లిఫ్ట్ అంతా. ఆ రూమ్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇది 514 520 మాది 520 ఇదే అనమాట రూమ్ వచ్చేసి. దీని లోపలికి మళ్ళీ ఇంకొక 2 రూమ్లు ఉంటాయి. అంటే ఒక రూమ్ మొత్తం, ఒక ఇల్లు మొత్తం మనకి ఇచ్చినట్టే ఉంటుంది అనమాట. ఇది హాల్ అక్కడ మధ్యలో, ఇది ఒక బెడ్రూమ్, దీనికి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అనమాట. రూమ్ వచ్చేసి ఇదే. ఇందులో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, అంటే సెంట్రల్ ఏసీ ఉంది. ఇది వాష్రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎక్కడ వాటర్ పడినా మొత్తము ఫ్లోర్ అంతా వాటర్ కాకుండా ఉంది. మిర్రర్స్కి కూడా లైట్స్ ఉన్నాయి. అక్కడ స్నానం చేయడానికి అనమాట. అది గ్లాస్ టైప్లో ఉంది. ఇది మిర్రర్. ఇక్కడ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మిగతా ఇద్దరికి తీసుకున్న రూమ్ అనమాట. సేమ్ రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్స్, సింగిల్ ఉంటాయి. ఇది వాష్రూమ్ ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. కానీ బెడ్ మాత్రం సపరేట్గా ఉంటుంది సింగిల్గా. మనకు ఎక్స్ట్రా బెడ్ కావాలనుకుంటే కూడా వాళ్ళు ఇస్తారనమాట. దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనకు దానికి కాస్ట్ ఏమి వేయరు, వాళ్ళు ఫ్రీగానే ఇచ్చేస్తారు. ఒక నైట్ మనకు అవసరం ఉంటే మనం చెప్తే వాళ్ళు తీసుకొచ్చి వేసి వెళ్తారనమాట. ఆ కార్డు లోపలికి పెట్టి మనం లాక్ చేసినాం అనుకో, బయట నుంచి లాక్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేయడానికి రాదు. వాళ్ళ దగ్గర మాస్టర్ కార్డు ఉంటుంది కదా, మళ్ళీ మాస్టర్ కార్డు తీసుకొచ్చి దాంతో ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి హాల్లో కూడా సెంట్రల్ ఏసీ ఉంది, టీవీ ఉంది, ఇంకంటే అంత సోఫా అంతా ఉందన్నమాట. 2 బెడ్రూమ్లు, ఒక హాల్ లెక్కలో ఉందన్నమాట అది. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి. పిల్లలు అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ చూసారు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా ఒకటే వెళ్దామని చెప్పేసి సతాయిస్తున్నారు అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అక్కడ కూల్ డ్రింక్స్ అయితే పెట్టారు. మా
పిల్లలు అయితే దానిలో కోసం సతాయిస్తున్నారనమాట. కూల్ డ్రింక్స్ అంతా ఉదయాన్నే తాగొద్దని చెప్పేసి మేము చెప్తున్నా వినట్లేదు. ఇక్కడొచ్చేసి అక్కడ అంటే అక్కడ లోపలనేమో స్లైడింగ్ డోర్ ఉంటది ఇది. అక్కడ స్నానంది షవర్ ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి వాష్‌రూమ్‌ది. చాలా నీట్‌గా ఉన్నాయి. అలాగే ఎటు వాటర్ అట్టే ఉంటుందనమాట. అలా ఉంటే కూడా ఫ్లోర్ ఎప్పుడు తడిగా లేకుండా కొంచెం బావుంటుంది. హెయిర్ డ్రైయర్ ఉంది. ఈ కింద సింక్ ఉన్నాయి కదా! ఆ సింక్ కూడా గోడలో నుంచి కాకుండా సైడ్ వాల్ ఉంటుంది కదా! సైడ్ వాల్ నుంచి తీసుకొచ్చిర్రనమాట అది. మనకి కింద ఫ్లోర్‌కి ఏం అటాచ్ లేకుండా ఉంది. ఇక్కడ మా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ బయటకి ఓపెన్ చేసి చూస్తే మా కార్ కూడా ఇక్కడే కనిపిస్తుందనమాట. నేను నార్మల్‌గా ఇట్లా ఓపెన్ చేసి చూస్తే కార్ కూడా కిందే పార్కింగ్ చేసి ఉంది. మనకు కార్ ఎప్పుడు కనిపించేటట్లే ఉంది. ఇంగ ఇప్పుడైతే మేము పిల్లలైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వెళ్తున్నాము. వచ్చిన వెంటనే ఇంకా పూల్ కూడా ఉంది. అది కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు టైం అనమాట. ఇక్కడ స్పా, జిమ్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడే స్పా, జిమ్‌లో నుంచే మనము స్విమ్మింగ్ పూల్‌కి అయితే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా! చూడడానికి చిన్నగా ఉంది కానీ 5.5 ఫీట్ హైట్ అయితే ఉందన్నమాట అక్కడ. ఇక్కడ సైడ్ ఏమో 5.3, 5.4, 5.5 తక్కువ నుంచి లోతు వరకు డెప్త్ వరకు అలా పెరుగుకుంటూ ఉందన్నమాట. ఇక్కడేమో జిమ్ ఇది. ఎప్పుడైనా ట్రైనర్ వస్తారంట ఉదయాన్నే వచ్చి ఇక్కడ దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ లేడీ వెళ్తుంది కదా! అటు సైడ్ ఏమో చాలా లోతుగా ఉంటుంది. 5.5 హైట్ ఉంది. ఇటు సైడ్ ఏమో కొంచెం 5.3 నుంచి స్టార్ట్ అయింది. ఈ పక్కల వచ్చేసి 5 ఇయర్స్ లోపు పిల్లలకంట చిన్నది అది. మనం వేసుకున్న డ్రెస్‌లతో కాకుండా నైలాన్ క్లాత్ ఉంటది కదా! ఆ డ్రెస్ వేసుకొని మాత్రమే ఇందులో వాటర్‌లో అయితే దిగాలి. కాటన్ అలాంటివి ఏం లేదనమాట. డ్రెస్ కోడ్ ఉంటుంది ఇక్కడ. ఫస్టు షవర్‌లో బాడీ అంతా తడుపుకున్న తర్వాతే అందులోకైతే దిగాలట. ఇంకా పిల్లల కోసం అవి ఏమంటారు ట్యూబ్స్ లెక్క కూడా ఉన్నాయన్నమాట అవి. మా చిన్నోడికేమో సరిగ్గా స్విమ్మింగ్ రాదు. అందుకని ట్యూబ్స్ పట్టుకునే స్విమ్ చేస్తున్నాడు. మా పెద్దోడికేమో కొంచెం పర్లేదనమాట. కానీ చాలా ఎక్కువ దూరం స్విమ్ చేయలేడనమాట. కొంచెం దూరం స్విమ్ చేసి అప్పటికే ఆయాసం వచ్చేస్తుంటది. ఇంకా అక్కడి నుంచి ఇదేమో రూము బయట అనమాట. లిఫ్ట్ ఓపెన్ చేయంగానే ఇట్లా ఉంటది బయట. ఇక్కడ ఈ సైడ్‌కు సేమ్ మాకు ఇప్పుడు రూమ్ ఎలా ఉంటుందో అందరికీ అలాగే ఉంటుందనమాట. లిఫ్ట్ ఓపెన్ చేయంగానే అక్కడ రూమ్స్ అయితే అలా ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉంటుందనమాట. ఎటు చూసినా రూమ్సే ఉంటాయి. ఒక రూమ్‌కి 5,000 అనమాట ఒక్క రోజుకు. అటునుంచి మేము ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము ఆటోలో. కార్‌లో అయితే మనకు కొత్త ప్లేస్ కదా! పార్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనకు పార్కింగ్ ప్లేసెస్ కూడా తెలీదు కదా అని చెప్పేసి ఆటో అయితే మాట్లాడుకొని తీసుకెళ్ళామన్నమాట. ఆటో అంటే మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది. 400 అడిగారనమాట. ఇంకా ఆటోలో అయితే బయలుదేరుతున్నాము. నార్మల్గా ఇక్కడ చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. అంతకుముందు ఈరోజే కదా లాస్ట్ ఉండేది, ఒకటే రోజు కదా. చెప్పాను కదా వైట్ టౌన్ అని, ఫ్రెంచ్ కాలనీ అని ఉంటాయని చెప్పేసి అవి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడక్కడ కొంచెం మా పెద్దోడికి ఒక ప్యాంట్ తీసుకున్నాము షాపింగ్. సేమ్ మన హైదరాబాద్లో ఉంటాయి కదా స్ట్రీట్స్, అలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డేకు యోగా కోసం అని చెప్పేసి ఇవన్నీ మ్యాట్స్ అన్ని పరుస్తున్నారనమాట బీచ్ రోడ్లో మొత్తం. కానీ చాలా దూరం ఆటో ఒక దగ్గర ఆగి ఉంది అక్కడ. మేము ఇక్కడైతే చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. ఇంకా ఆ ఫ్రెంచ్ కాలనీకి, వైట్ టౌన్కి అయితే వెళ్తున్నాం అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఉదయాన్నే 8, 9 వరకు చెక్అవుట్ అవ్వాలి రూమ్ నుంచి. మళ్ళీ మేము బయలుదేరాలి కూడా అక్కడ. ఇవేనంట, ఇదేమో వైట్ టౌన్ అంట ఇక్కడ. అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇండ్లే అనమాట ఇవన్నీ. వాళ్ళ ఇళ్ళ వరకు ఇలా గ్రీను, వైట్ పెయింటే ఉంటుంది ప్రతి ఒక్క ఇంటికి. అలా ఎల్లో వైట్ పెయింట్ ఉన్న ప్రతి ఇల్లు వాళ్ళదే అనమాట. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము ఇదే హోటల్ అనమాట. మేమున్న హోటల్లోనే కింద రెస్టారెంట్లో ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నాము. కానీ ఏమంటారు కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ
ఉంటుందన్నమాట ఇక్కడ. ఒక 550, 600 ఉంటుంది ఒక్క బిర్యానీకి. అది ఒకరికి కూడా సరిపోదన్నమాట. అలా ఉంటుంది. ఇంక ఇది ఒక్క రోజే కదా, ఇంక బయట ఎక్కడ తెలియదు కదా మనకని చెప్పేసి ఇక్కడైతే ఫుడ్ తిని అది సరిపోక మళ్ళీ మా సాయి పిజ్జా కూడా ఆర్డర్ పెట్టిండు. పిజ్జా కూడా వచ్చిందనమాట. అలాగే పెరుగన్నం కూడా ఆర్డర్ పెట్టిండే. ఇంకా ఫస్ట్ డే పాండిచ్చేరి వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి.